ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. దేవుని నామం బట్టి ప్రియమైన దేవుని బిడ్డలకు హెవెన్ టీవీ ద్వారా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారా? దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారా? ఆయన వాక్యం చదువుతూ ఉన్నారా? ఆయన చిత్తానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారా? అలా జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. అలా జీవించిన యెడల మీరు నేను మనమందరము ధన్యులము. మరి సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు నాయన ప్రేమగల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి నీ మాటలు ప్రకటించే భాగ్యమును నాకు, వినే భాగ్యమును నీ బిడ్డలకి అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, ఈ భాగ్యము లేక ఎంతోమంది నాయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళారు తండ్రి. మమ్మల్ని అయితే ఇంకనూ నాయన మీ రెక్కల కింద భద్రపరుస్తూ మీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ప్రభువా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, నీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయం చేయమని నాయన నన్ను నీ ఆత్మతో నింపి, నాయన నీ జ్ఞానముతో నింపి, నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన యొక్క అంశం, మీరు యేసయ్య మాటలు వింటూ ఉన్నారా? ఆ మాటల ప్రకారము మీరు జీవిస్తూ ఉన్నారా? ఈరోజున మన అంశం ఏమిటంటే, మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారా? ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి అని పరలోకము నుండి ఒక శబ్దము వినపడిందంట అక్కడ ఉన్నటువంటి దేవుని శిష్యులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎవరి మాటలు వినాలి అని మనం ఆలోచన చేసినట్టయితే చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏమండి, పాస్టర్ గారి మాట వినాలా, లేకపోతే మన బంధువుల మాటలు వినాలా, విశ్వాసుల మాటలు వినాలా, తెలిసిన వారి మాటలు వినాలా, అసలు మనం ఎవరి మాట వినాలి అనేది చాలా కన్ఫ్యూజ్లో అనేక మంది ఉన్నారు. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన మాటలు మీరు వినుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మాటలు వినాలంట? యేసయ్య మాటలు మనం వినాలి. ఇక్కడ వినడం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్గా. ఏమండి, అరే నా మాట వినవా అని మనం ఎవరితోనే అంటాం, పిల్లలతో. నా మాట వినవా అంటే దాని అర్థం ఏమిటి? వినేసి వదిలేయడమా? అంటే ఏదైతే మనం చెప్పామో దానిని విని దానిని అతడు చేయాలని దాని అర్థం, అంతే కదండి. బాబు గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటాం, తేడు. అరే బాబు గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటాం, తేడు. మళ్ళీ చెప్తాం గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, తేడు. అప్పుడు మనం చెప్తాం, ఎరా నా మాట నువ్వు వినవా? అప్పుడు ఆడు అంటాడు, నేను విన్నాను కదా డాడీ, లేదా నేను విన్నాను కదండి, 3 సార్లు చెప్పారు ఇప్పటికి, నేను విన్నాను కదా అంటే ఉపయోగం ఏముందా? కాబట్టి వినడము అంటే ఏంటి అర్థం? అక్కడ ఏదైతే చెప్పారో దానిని పాటించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన యెహోవాకి ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి. ఈ రోజున మనం ఎవరి మాటలు వినాలంటే యేసయ్య మాటల్ని మనము వినాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఎక్కడ ఉంటాయండి? చాలామంది, అయ్యా దేవుడు నాతో ఇంకా మాట్లాడలేదండి అంటారు. నాతో దేవుడు మాట్లాడిన తర్వాత, నేను విన్న తర్వాత నేను చేస్తానని అంటారు. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? నీతో స్వయముగా వచ్చి డైరెక్ట్గా ఎదురుబెదురు మాట్లాడతాడా? లేకపోతే నువ్వు పడుకున్నప్పుడు నీకు నిద్రలో నీకు ఒక స్వరము వినపడుద్దా?
అంటే నువ్వు ఏమనుకుంటున్నావు దేవుడు మాట్లాడడం అంటే? ఈ రోజుల్లో అనేక మంది దేవుడు మాట్లాడడం మీద అనేక రకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ప్రార్థన చేస్తూ చేస్తూ మౌనముగా ఉంటే దేవుని స్వరం వినపడుద్దని చెప్పేవారు ఒకరు. నేను పడుకున్నప్పుడు నాకు దర్శనములో ఆయన స్వరం వినపడిందని చెప్పేవారు ఒకరు. ఏమండి, లేక ప్రార్థనలో ఒకరు ఎదుటివారు ప్రవచించి నాతో మాట్లాడుతున్నారండి, ఇది దేవుడు మాట్లాడతామని చెబుతారు ఒకరు. కానీ ఏది కరెక్టు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన మాటలు మాత్రమే శాశ్వతమైనవి. ఆయన మాటలు ఈ బైబిల్ గ్రంథములో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథము మనతో మాట్లాడుతుంది, చూసారండి, ఇదే సరైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కలలో మాట్లాడే మాటలు లేదా కలలో మనకి వినపడే మాటలు అది మన ఇచ్ఛను బట్టి మన ఊహలను బట్టి వినపడవచ్చు, లేక అలా భ్రమ కలగవచ్చు. ఎదుటివాడు ప్రవచనం చెప్తున్నాడని చెప్పి ఆడికి వచ్చినట్టుగా అతనికి వచ్చిన విధముగా అతను చెప్పవచ్చు ఊహించుకుని. కానీ ఈ రోజున ఊహల కాదు మనకు కావాల్సింది, కలలో వినపడిన మాటలు కాదు కావాల్సింది. దేవుడు మనకి ఏది అవసరమో, ఏ మాటలైతే మనం వింటే మనం దీవించబడతామో ఆ ప్రతి దానిని కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథములో ఉంచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మాట్లాడిన మాటల్లో ఒక మాట, సమస్తమును సమాప్తము ఆయను. సమాప్తమైన ఏది సమాప్తమైంది అనగా ఆయన మన కోసము ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యము సమాప్తమైంది. అలాగే ఆయన మనకి ఏవేవైతే బోధించాలని ఆయన అనుకున్నాడో ఆ మాటలు సమాప్తమైనవి. తర్వాత ఆయన శిష్యులు వచ్చి అనేక పత్రికలు రాశారు. ఆ పత్రికలు రాసినటువంటి ప్రతి గ్రంథము కూడా బైబిల్ గ్రంథంగా చేర్చబడుతున్నది, అది సమాప్తమైంది. దేవుడికి తెలియనిది ఏదైనా ఉన్నదండి? కాబట్టి దేవుడికి అన్నీ తెలిసినవాడు కాబట్టి సమస్తము సమాప్తమైనవి అన్నాడు. ఈ రోజున మానవునికి కావలసినటువంటి ప్రతి మాటలు ఎక్కడ ఉంటాయి అంటే బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఈ రోజున ఇది దేవుని యొక్క గ్రంథము. దేవుడు తన ఆత్మచేత తన దాసులని వాడుకుని రాయించినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ఈ రోజున మనం ఆయన మాటలు వినాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవుడి మాటలు చెప్తాడంటండి, ఏమండి అని అక్కడికి పరిగెడతారు. తీరా చూస్తే అక్కడికి వెళ్తే ఆయనకి నోటికి వచ్చినట్టు చెప్తూ ఇవే దేవుని మాటలని ఆయన చెప్తారు. అవి నచ్చితే ఆహా దేవుడు నాతో మాట్లాడాడండి అంటారు. ఒకవేళ అవి మీకు నచ్చకపోతే దేవుడు సరిగ్గా మాట్లాడలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సరైనది కాదు, అది బైబిల్ గ్రంథము తెలియచేయడం లేదు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకున్న ప్రతి మాటను బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. నువ్వు ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా నీ పాపములను ఒప్పుకోవాలి, ఎలా నీ సేవకుల మాటలు వినాలి, ఎలా నువ్వు అనేక మందికి సువార్తను ప్రకటించాలి, ఎలా నువ్వు నిత్య జీవమును సంపాదించుకోవాలి, అలా నీకు కావలసిన ప్రతి మాట బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఈ మాటలను నువ్వు వినాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇంకా నేను ఎవరో ఏదో దేవుడి మాటలు పైకి చెబుతారంట నేను అక్కడికి వెళ్ళి వినాలి అని అనుకోవడం భ్రమ. అది దేవుని చిత్తము కాదు, అది దేవుని యొక్క వాక్యము తెలియజేయడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వినేవారముగా మనం ఉండాలి. ఈ రోజుల్లో అసలు ఏ మాటలు వినాలి అని మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక తెలియజేస్తుంది, క్రీస్తును గూర్చిన మాటలు వినాలి. ఆ మాటలు మనకి విశ్వాసమును కలుగు చేస్తాయి. ఈ రోజున అనేక మంది ముసలమ్మ ముచ్చట్లు వినడానికి ఇష్టపడుతున్నారు. ఏమండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దురద చెవులు కలిగిన వారే వారికి నచ్చిన బోధను ఎవరైతే ప్రకటిస్తారో వారి దగ్గరికి వెళ్ళి వారిని చేర్చుకునేవారిగా అనేక మంది విశ్వాసులు ఉన్నారంట. అంటే క్రీస్తును గూర్చిన మాటలు వినడానికి ఇష్టం లేకుండా జోకులు, సరదాలు, ఏమండి నవ్వించడాలు, కవ్వించడాలు, ఇలాంటి మాటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారి మాటలు వింటున్నారంట. అక్కడ హెచ్చరించే మాటలు ఉండవు, గద్దించే మాటలు ఉండవు, సరిచేసే మాటలు ఉండవు. కాబట్టి అక్కడికి వెళ్ళి దురద చెవులు కలిగిన వారే, ఏమండి వారికి నచ్చినటువంటి బోధను వారే ఎత్తుక్కుని ఆ బోధకుల దగ్గరికి వెళ్తూ ఉంటారంట. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది, ఏ మాటలు వినాలి అంటే క్రీస్తును గూర్చిన మాటలు నువ్వు వినాలి. క్రీస్తును గూర్చిన మాటలు నువ్వు వింటే నీకు విశ్వాసము కలుగుతుంది. నువ్వు పాపివి అని వినాలి, ఆయన నీ కోసం మరణించాడు అని చెప్పినప్పుడు నమ్మాలి, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడని చెప్పినప్పుడు నమ్మాలి, నువ్వు చేస్తున్న పొరపాట్ల బట్టి నిన్ను గద్దించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆయన మాట్లాడుతూ చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు.
ఏమిటి దాని అర్థము? ఏమండి అంటే అందరూ వింటున్నారు, కానీ ఆయన చెప్పిన మాటలు సరి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఈ రోజున నువ్వు క్రీస్తు మాటను వినాలి, ఆ మాటలు నిన్ను సరిచేసేవిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. వినడం ద్వారా ఆశీర్వాదం రాదండి, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున మన అంశము, నువ్వు ఆయన మాటలు వింటున్నావా? మొదటి పార్ట్. రెండో పార్ట్, ఆ మాటల ప్రకారం జీవిస్తున్నావా? ఈ రోజున వింటే ఆశీర్వాదం అని అనుకునే వాళ్ళు చాలామంది. కాబట్టి చర్చికి కొంచెం లేట్కి వెళ్ళినా పర్లేదు, లాస్ట్లో వెళ్ళినా పర్లేదు, లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఆ మాటలు మన చెవిలోకి వెళ్తే చాలు, మనకు ఆశీర్వాదం అని అనుకుంటారు. వినుట ద్వారా ఆశీర్వాదం కలగదండి, విని దానిని పాటించి నెరవేర్చినప్పుడు మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది ఏమి వింటున్నారో గ్రహించాలి. ఈ రోజున బైబిల్ గ్రంథములో మాటలు అందరూ ప్రకటించేవి ఇవే, కానీ ఏమి వింటున్నామో మనం గ్రహించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం అంతా కూడా నాకే కదండి, నాకే ఇచ్చాడు కదండి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం తెలియజేస్తుంది బైబిల్ గ్రంథం అంతా మనకి ఇవ్వబడలేదండి. అది ఆయా కాలాలలో ఆయా ప్రజలకి కొన్ని పుస్తకాలు, కొన్ని అధ్యాయాలు ఇవ్వబడినాయి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి కొన్ని ఇవ్వబడ్డాయి, యూదులకి కొన్ని ఇవ్వబడ్డాయి, అన్యజనులకి కొన్ని ఇవ్వబడ్డాయి. కాబట్టి ధర్మశాస్త్రం లేని వారికి కొన్ని ఇవ్వబడ్డాయి. కాబట్టి వాటన్నిటిని మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ రోజున నువ్వు వేటిని వినాలి, వేటిని చదవాలి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించి ఆయన చెప్పినటువంటి మాటలు మనం వినాలి. రెండవదిగా సంఘము ప్రారంభించిన దగ్గర నుంచి అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండాలి అని మనకు వాక్యం తెలియజేస్తుంది. అంటే మనం ఎవరి బోధలో ఉండాలి అంట? అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధలో కనుక మనం ఉంటే, అపోస్తుల బోధ మనం వింటే, మనం ఆయన మాటనే వినినట్టు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అపోస్తుల బోధ ఎక్కడుందండి అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము నుంచి ప్రకటన గ్రంథం వరకు అపోస్తుల బోధ అది. ఈ రోజున అపోస్తుల బోధని విడిచిపెట్టి, అంటే యేసయ్య మాటలు వినడం విడిచిపెట్టి, పాత నిబంధన గ్రంథములో మనకి కాని మాటలని, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాటల్ని, లేక దేవుడు వేరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని, అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనం తీసుకుని మనము భ్రమలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము మనకు తేటగా కనబడుతుంది కదండి, రెండు భాగాలుగా. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఏమండి, కొత్త నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది? పాత నిబంధన ఉండగా కొత్త నిబంధన ఎందుకు రావాల్సి వచ్చింది అనగా, పాత నిబంధన ద్వారా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు. అందుకనే కొత్త నిబంధన ఇవ్వవలసి వచ్చింది, అందుకని యేసయ్య రావాల్సి వచ్చింది, అందుకనే మరి ఒక నూతన కార్యం ఆయన చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆచారములను పాటించాలి, ఏ మాటలు వినాలి, దేని ప్రకారం నడుచుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, నూతన నిబంధన ప్రకారము నడుచుకోవాలి. అది కూడా నూతన నిబంధనలో అపోస్తుల బోధనను నడుచుకోవాలి. ఈ రోజున నీవు అపోస్తుల బోధ అంటే తెలుసా? ఈరోజున అపోస్తుల బోధ అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. అపోస్తుల బోధలో ఏమండి దీవెనలు, ఆశీర్వాదాలు, లేక నీకు కోట్లు వస్తాయి, నీకు పిల్లలు పుడతారు, నీకు ఇల్లు కట్టుకుంటావు, నీకు పొలాలు ఉంటాయి అని అపోస్తుల బోధలో ఎక్కడా ఉండదండి. అపోస్తుల బోధలో ఏముంటుందో తెలుసా? ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన నేను ఎప్పుడు వస్తానో తెలియదు, రాత్రి వస్తానో, మధ్యాహ్నం వస్తానో, పగలొస్తానో తెలియదు, మిమ్మల్ని మీరు సరి చేసుకుని జీవించండి, రాకడలో ఎత్తబడే విధముగా మీరు నా కోసం ఎదురు చూడండి అని అపోస్తుల బోధలో ఉంటుంది. కాబట్టి అపోస్తుల బోధలో నిన్ను నీవు సరి చేసుకుని ఆయన ఎప్పుడు వస్తాడో ఎదురు చూసే విధముగా నువ్వు జీవించాలి. కాబట్టి ఇంకా అలా జీవిస్తున్నటువంటి ఆ ప్రజలు, లేక మనము ఇంకా ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఉద్యోగాలు కావాలి, నేను ఎదుగుదల కావాలి అని ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయంటారా? ఈ మాటలు కొంత వినడానికి మీకు కష్టంగా ఉంటాయి, ఆలోచన చేస్తే అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు వరకు ఒకవేళ ఈ లోకమే శాశ్వతం అనుకుని ఇక్కడ ఆశీర్వాదాల కోసమే ఆ ప్రజలు ఆతృత పడితే పడి ఉండవచ్చు. అయినప్పటికీ కొంతమంది భక్తులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ లోక ఆశీర్వాదాల వైపు చూడక మేము యాత్రికులను, పరదేశులమే ఉన్నాము ఎరిగి పరలోకం వైపు చూశారు. ఏమండి, కానీ యేసయ్య వచ్చిన తర్వాత
మనం ఇంకనూ లోకాశీర్వాదం వైపు చూడకూడదు. ఎందుకంటే ఆయన వచ్చినదే మనల్ని సరిచేసి, మనల్ని క్షమించి, మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చారు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? ఆయనతో వెళ్ళే వారముగా మనం ఉండాలి. కానీ ఇక్కడ మనం ఎలా ఉంటున్నాము? ఇక్కడే ఉండడానికి, ఇక్కడే అన్నీ సిద్ధపరచుకుని స్థిరపరచుకోవడానికి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఉంటున్నాము కాబట్టి మనకు అన్నీ కావాలి, కరెక్టే. కానీ మన మనస్సు దేని మీద ఉండాలి ఎక్కువ శాతం అంటే? ప్రియమైన అపోస్తుల బోధ మీద మనం ఉండాలి. అది దేవుని యొక్క మాటలు వినడం అంటే. ఈ రోజున మీరు బైబిల్ గ్రంథమును ఏమండి, అపోస్తుల కార్యము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క అధ్యాయమును, ఒక్కొక్క వచనం చక్కగా మీరు చదవండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటున్నావా అంటే అర్థము, వినడము అంటే అర్థము. మనం చదివినప్పుడు ఆ మాటలు మనతో మాట్లాడతాయి, నీతో మాట్లాడతాయి, నాతో మాట్లాడతాయి. మీకు అర్థమవుతుందండి? కాబట్టి వినడము అంటే ఆయన ఎక్కడి నుంచో చెబుతాడు, మనం వినాలి అని అర్థం కాదండి. వినడము అనగా నువ్వు ఆయన బోధను చదివినా ఆయన మాటలు నువ్వు వినినట్టే. కాబట్టి విన్నదాన్ని ఏం చేయాలి? ఆయన చిత్తానుసారముగా మనము జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వినడానికి ఇష్టపడతారు, జీవించడానికి ఇష్టపడరు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. ఈ రోజున ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆయన మాటలు మనం వింటే పరలోక రాజ్యానికి వెళ్తాం. విన్నాము అని యాక్టింగ్ చేసి మనల్ని మనమే మోసపుచ్చుకుంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో అనేక మంది దేవుని మాటలు విన్నారు, వాటి ప్రకారం జీవించారు, పరలోక రాజ్యానికి వారసులయ్యారు. అనేక మంది వినినట్టుగా నటించారు, వారందరూ ఏమయ్యారు? నరకానికి పాత్రలవుతున్నారు. కాబట్టి ఈ వాక్యం తెలియజేస్తుంది, ఆయన మాటలు విన్నవాడు బండ మీద ఇల్లు కట్టినటువంటి వాడు. ఈ బండ మీద ఇల్లు కడితే వరద వచ్చినా, తుఫాను వచ్చినా, గాలి వచ్చినా ఏమన్నా అవుతుందండి? ఏమీ కాదు. ఈ రోజున నువ్వు ఆయన మాటలు వింటే, అనగా ఆయన మాటలు నువ్వు చదివితే, నీకు అర్థం కావాలంటే ఆయన మాటలు చదివితే, ఆ మాటల్లో ఏదైతే ఉన్నదో దాని ప్రకారం నువ్వు జీవిస్తే, నీవు బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరముగా ఉంటావు, పరలోక రాజ్యానికి చేరతావు. మంచి నేలన పడిన విత్తనము ఫలించిన విధముగా నువ్వు ఫలిస్తావు. నువ్వు ఆయన మాటలు వినకపోతే నువ్వు మంచి నేలన పడిన విత్తనములాగా ఫలించలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడానికి వేగిరపడాలంట. యాకోబు పత్రిక మనకు తెలియజేస్తుంది, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఈరోజున దేనికి మనం స్పీడ్ అవుతున్నాము? వినడానికి అంతా నాకు తెలుసులేండి, ముందే నేస్తాం, కొంచెం వినగానే నాకు తెలుసండి. ఈరోజు వాక్యం తెలియజేస్తుంది, వినడానికి వేగిరపడాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడడానికి నిదానించాలి. ఈరోజున నువ్వు దేవుని యొక్క మాటలు వింటున్నావా? ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను తెలియజేస్తాను. సమూయేలుకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదివినట్లయితే చూడండి, అందరూ కూడా బైబిల్ గ్రంథంలోంచి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో సౌలు అనేటువంటి ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుకి దేవుడు ఆజ్ఞిస్తాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళిన చోట ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి దానిని నాశనం చేసి నువ్వు అక్కడి నుంచి ఏది తీసుకురావద్దు అని ఒక మాట చెప్పాడు. ఆ మాట వినాలి కదండి. ఈయన ఏం చేస్తాడు? అక్కడ అందరినీ నాశనం చేసి అక్కడ కొన్ని కొవ్వినటువంటి పొట్టేళ్ళని, గొర్రెలని, ఎడ్లని కొన్నిటిని తీసుకొస్తున్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? దేనిని తీసుకురావద్దు, మొత్తం నాశనం చేయమన్నాడు. కానీ ఈ సౌలు అనే రాజు ఏం చేస్తున్నాడు? తీసుకొస్తున్నాడంట కొన్నిటిని. ఎందుకు తీసుకొస్తున్నావయ్యా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఇవి ఎంతో అందముగా ఉన్నాయి, శాస్త్రమైనవి, కొవ్వు పట్టినవి, కాబట్టి వీటిని అనవసరంగా చంపడం ఎందుకు? వీటిని తీసుకువెళ్ళి దేవునికి బలిస్తే బాగుంటుంది కదా అని తీసుకుని వచ్చి బలిచ్చాడంట. చూసారండి, అంటే ఆయన మాట వినుట శ్రేష్టమా, ఆయనకి బలులు అర్పించడం శ్రేష్టమా? ఈరోజు నా దేవుడు ఆ సౌలు మాట వినని కారణము చేత రాజుగా ఉండవలసిన వాడిని తీసి అవతల పెట్టాడు. నేను చెప్పిన మాట నువ్వు వినకుండా నువ్వేం చేసావు? నాకే అర్పిస్తున్నాను, మళ్ళీ నా మీద వంక పెట్టి నాకు కోసమని అక్కడి నుంచి గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చావు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన మాట వినుట శ్రేష్టమా,
ఆయన మాట వినడం ద్వారా ఆయన సంతోషిస్తాడా, లేక ఆయనకి దహన బలులను అర్పించడం ద్వారా, లేక కొవ్వినటువంటి పొట్టేలను అర్పించడం ద్వారా ఆయన సంతోషిస్తాడా? ఈ రోజున నీవు ఆయన మాటలు వినకుండా, ఆయన మాట ప్రకారం నువ్వు జీవించకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి పాపం చేసి సంపాదించి అన్యాయముగా దోసుకుని దానిలో నుంచి కొంత కానుకను దేవుడిని తీసుకొచ్చి ఇచ్చి ఏమండి ఆయన్ని శాంతింప చేయాలని అనుకుంటే అది జరిగే పనేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుట శ్రేష్టము. ఆయనకి పొట్టేళ్ళని ఆయన కోరుకోలేదు, కొవ్వున ఎడ్లనైనా కోరుకోలేదు. నా మాట వినుట నేను కోరుకున్నాను. ఈ రోజున నువ్వు దేవుని మాట విను. ఆయన చెప్తున్నాడు, ఆయన మాట వినుట మనకి ఆశీర్వాదము. ఈ రోజున ఆయన మాటలు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి లోకములో ఎంతో సంపాదించి దానిలో కొంత దేవునికి ఇచ్చి ఏమండి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందగలవా? ఆయన చెబుతూ ఉన్నాడు, నా మాట వినుట శ్రేష్టము, కానీ మీరు అర్పించే వాటిని వల్ల నేనేమాత్రమో సంతోషించను. ఈ రోజున నీవు దీవించబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల బోధ యందు నీవు నిలబడాలి. అపోస్తుల బోధ నీవు నేర్చుకోవాలి, అది చదవాలి, ఆచరించాలి, పాటించాలి. ఈ రోజు నుంచి నీవు అపోస్తుల కార్యముల నుంచి చదువు. అపోస్తుల బోధ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. పత్రికలన్నింటినీ చదవండి. ఈ రోజున పత్రికలు ఎవరు చదవలేకపోతున్నారు. ఎంతసేపు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదువుతాము, పాత నిబంధన గ్రంథములో ఆశీర్వాదాలు ఇచ్చే మాటలు చదువుతాం, కానీ పత్రికలు చదవండి. పత్రికలు చదివితే మిమ్మల్ని సరిచేస్తుంది వాక్యం. ఆశీర్వాదాలు చదివితే మిమ్మల్ని సరిచేయదు వాక్యము. పత్రికలు చదివితే భర్త ఎలా ఉండాలి సరిచేస్తుంది అంతే వాక్యం. భార్య ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి, అధికారులు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎలా ఉండాలి, నరకానికి వెళ్ళేవారు ఎలా ఉండాలి, ఈ రోజున మొత్తం పత్రికల్లో ఉన్నదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చదవడం మానేసి ఏమండి మనము ఏదేదో చేస్తూ ఉంటాం. ఈ రోజున యేసయ్య మాటలు వినుట అనగా, ప్రభువా నీ మాటలు నేను వినుట అనగా వాటిని విని ఆచరించడం అని మీరు నాకు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు. ఈ రోజున మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, చెవులు కలిగిన వాడు వినును గాక అంటున్నారు. నిజమే, మాకు చెవులు ఉన్నాయి తండ్రి, మేము వినాలి, పాటించాలి అని అందరూ నేర్చుకోండి. మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. పరలోక రాజ్యంలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తున్నాడు, నా వారు, నా బంధువులు, నా స్నేహితులు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి మొత్తం ఎత్తుక్కుందాము అని చెప్పి, మా అమ్మ ఉందా, మా నాన్న ఉందా అని మొత్తం ఎత్తుక్కుంటున్నాడంట. అక్కడ ఎత్తుక్కుంటుంటే అక్కడ ఎవరు మనుషులు ఆయనకి కనబడటం లేదు. ఏం కనబడుతున్నాయి అంటే చెవులు కనబడుతున్నాయి. చాలా చెవులు కుప్పలు కుప్పలుగా, గంపలు గంపలుగా ఏంటి చాలా చెవులు కనబడుతున్నాయంట. ఆయనకేం అర్థం కాల. దూరంగా ఉన్నటువంటి ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇక్కడ మనుషులు ఎవరో కనబడట్లేదు, చెవులు మాత్రమే కనబడ్డాయి ఏంటండి అని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఏమండి చెవులు మాత్రమే విన్నాయి భూలోకంలో ఆయన మాటలు, అందుకని చెవులు మాత్రమే పరలోకానికి వచ్చినాయి అని అంట. మరి బాడీ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? అంటే విన్న చెవులు పరలోక రాజ్యానికి వెళ్తే, ఒకవేళ ఆ మాటల్ని అనుసరించి వాటి ప్రకారం జీవిస్తే ఏమండి శరీరం అంతా మహిమా శరీరం ధరించుకుని పరలోక రాజ్యానికి వెళ్తాం కదా. ఇది ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా. కాబట్టి వినుట ఆశీర్వాదము, ఆ విన్నది పాటించుట మరి ఎక్కువైనటువంటి ఆశీర్వాదము. ఈరోజు నువ్వు ఏమి వింటున్నావో తెలుసుకో, నీ బోధకులు నీకు ఏం బోధిస్తున్నారో తెలుసుకో. ఈరోజు నా దేవుని యొక్క సత్యమును నువ్వు గ్రహించు, ఎలా వింటున్నావో కూడా తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి వింటున్నాము, ఎలా వింటున్నాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని పాటిస్తున్నామా, మనం పాటించలేకపోతున్నామా, ఎందుకు పాటించలేకపోతున్నాం, నాలో లోపం ఏంటి అని ఆయన్ని అడగండి, సరిచేయమనండి, ఆయన సరి చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను దీవించే మాటలు, నిన్ను ఆశీర్వదించే మాటలు, నిన్ను క్షమించే మాటలు, పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళే మాటలు, అనేకమైన మాటలు పత్రికల్లో ఉన్నాయి. కాబట్టి మనం అపోస్తుల బోధ యందు ఉండాలి. కాబట్టి సంఘము అపోస్తుల బోధలో ఎదగాలండి. ఈ రోజున నీవు రక్షణ పొందిన బిడ్డవైతే నీవు పత్రికలు చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ మాటల ప్రకారం జీవించు, నువ్వు పరలోక రాజ్యానికి వారసులవుతావు. మనందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు నాయన, ప్రేమగల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు వినుడి అని మీరు తెలియచేశారు. వినడము అనగా
నాయన విని విడిచిపెట్టడం కాదు, కానీ విని ఆచరించడం అని మీరు మాకు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మేము ఏ మాటలు వినాలి అనగా, నాయన మీరు ఏదైతే మాకు బోధించారో ఆ మాటలు వినాలి తండ్రి. ప్రభువా, అపోస్తుల బోధన మేము వినాలి, అపోస్తుల బోధలో మేము పెరగాలి అని మీరు మాకు నేర్పించారు. కాబట్టి అపోస్తుల బోధ, నాయన అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము చదివి దాని ప్రకారం జీవించి నాయన పరలోక రాజ్యానికి రావాలని మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. ఇంకా ఈ వాక్యం అర్థం కాని వారు ఎవరైనా అయితే దయచేసి వారికి అర్థం అవడానికి కృప చూపించండి. ప్రభువా, దీవెనలను నాయన ఆశీర్వాదములను నాయన వారు చూసి నాయన వారి పాపములను వారి తప్పులను సరిచేసే వాక్యము దగ్గరికి వారు రాక నశించిపోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ నాయన నీ మాటలు వినే భాగ్యమును దయచేయండి, అపోస్తుల బోధను చదివే భాగ్యమును మీరు దయచేయమని, నాయన దాని ప్రకారం నడుచుకునే కృపను దయచేయమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కటి మాటలు మనం విన్నాం కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినుడి. ఈరోజున ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి, ఆయన ఏం నేర్పించారు, ఆయన నేర్పించినటువంటి బోధ ఏమిటి అనగా ఆ బోధ అంతా కూడా మనకు నూతన నిబంధనలో కనపడుతున్నది. అంతేకాదు అపోస్తులు ప్రకటించినటువంటి బోధ, ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి సంఘము మనం ఏ మాటలు వినాలి అనగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ మాటలు వినాలి అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పత్రికల మాటలు నువ్వు వినాలి అనగా దేవునికి నచ్చినటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు పత్రికల్లో ఉన్నాయి. కాబట్టి పత్రికలు చదవండి, వాటి ప్రకారం జీవించండి. మనమందరం కూడా ధన్యులమవుతాం, పరలోక రాజ్యానికి వారసులమవుతాం. మరిన్ని దేవుని మాటలు వినాలి అని ఆశ కలిగిన వారు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సత్రంపాడు అనే గ్రామంలో ITI కాలేజీకి ఆనుకుని ఉన్న రోడ్డు వెంబడ మీరు వచ్చినట్లయితే సీతారామపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో హెవెన్ ప్రేయర్ హౌస్ని మేము నడిపిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నందున ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రండి, దేవుని చిత్తమేమిటో తెలుసుకోనండి. దేవుడు మిమ్మల్ని ఏ విధముగా క్షమిస్తూ ఉన్నాడో, ఏ విధముగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడో, ఈ లోకంలో మిమ్మల్ని ఏ విధముగా ఆయన కాపుదలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో మొత్తం కూడా వాక్యానుసారంగా మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ రండి, దీవించబడండి. అదేవిధముగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకి, రాత్రి 10:30 యేసు నిన్ను ప్రేమించుచున్నాడని ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకనూ అనేక మంది చూడడానికి మీరు సహాయపడండి, అనేక మందికి ఈ కార్యక్రమం గురించి తెలియచేయండి. మరి ప్రతి దినము హెవెన్ టీవీ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో హెవెన్ టీవీ కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు, దివ్యమైన మాట. జుంటి తేనెల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. యేసయ్య మాట జీవపూట, యేసయ్య మాట సత్యాల మూట. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు, దివ్యమైన మాట. జుంటి తేనెల కన్నా మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. పరిశుద్ధ గ్రంథం పఠించి చూడు, వాక్యానుసారం గ్రహించి మెలుగు. పరిశుద్ధ గ్రంథం పఠించి చూడు, వాక్యానుసారం గ్రహించి మెలుగు. చెప్పలేని మేలులెన్ను అందుకొందు, నీవు ఆనందింతువు. చెప్పలేని మేలులెన్ను అందుకొందు,
నీవు ఆనందింతువు. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. జుంటి తేనెల కన్న మధురమైనది మన యేసయ్య ప్రేమగల మాట. సువార్త గ్రంథం సజీవ గ్రంథం, దైవానుగ్రంథం దివ్యానుబంధం. సువార్త గ్రంథం సజీవ గ్రంథం, దైవానుగ్రంథం దివ్యానుబంధం. నిత్యము చదివి ప్రభుని కృపలో నిలచియుందువు, నీవు ఉల్లాసింతువు. నిత్యము చదివి ప్రభుని కృపలో నిలచియుందువు, నీవు ఉల్లాసింతువు. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. చుంటి తేనెల కన్న మధురమైనది మన యేసయ్య ప్రేమగల మాట. యేసయ్య నీ ధర్మశాస్త్రం దినమెల్ల నాకదే ప్రాణం. యేసయ్య నీ ధర్మశాస్త్రం దినమెల్ల నాకదే ప్రాణం. వాక్యం వలన వెలుగు కలిగి చీకటి పోవును, నాలో చీకటి పోవును. వాక్యం వలన వెలుగు కలిగి చీకటి పోవును, నాలో చీకటి పోవును. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. జుంటి తేనెల కన్న మధురమైనది మన యేసయ్య ప్రేమగల మాట. యేసయ్య మాట జీవపూట, యేసయ్య మాట సత్యాల మూట. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. చుంటి తేనెల కన్న మధురమైనది మన యేసయ్య ప్రేమగల మాట. మన యేసయ్య ప్రేమగల మాట. మా అడ్రస్ హెవెన్ ప్రేయర్ హౌస్, సీతారామపురం, సత్రంపాడు, సిద్ధార్థ కాలేజ్ ఎదుటి రోడ్డు, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా ఫోన్ నెంబరు 9533332244. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.